ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 97, 98, 99 కీర్తనలు. సాయంత్రం రోమపత్రిక 16వ అధ్యాయము. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి మిమ్మలను బలపరుచునుగాక. ఆయన ఇమ్మానుయేలుగా మీతో కూడా ఉన్నాడు. ఆయన మీ ఎముకలను బలపరుస్తాడు. మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు. ఆయన ఆరోగ్యమును, సంతోషమును, సమాధానమును మీకు అనుగ్రహిస్తారు. దేవుని బిడ్డ, ఈ ఉదయం ఆయన తట్టు మీరు నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండండి. మీ ఎదురుచూపు, మీ నిరీక్షణ ఎన్నడూ వృధా కాదు. ప్రభువారు మీరెంత ఆశతో ఉన్నారో ప్రభువారు ఎరిగి ఉన్నారు. అవును దేవుని బిడ్డ, నిశ్చయముగా మీ ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. మీరు ప్రభు తట్టే చూస్తూ ఉండండి. తప్పకుండా ఒక శుభ గడియ అనేది మీ వద్దకు వచ్చి తీరుతుంది. ఈ ఉదయం ప్రభు ఇచ్చినటువంటి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. అది నాయిను గ్రామం. ఆ గ్రామంలో ఒక యవనస్తుడున్నాడు. ఆ యవనస్తుడు ఏ సమస్య చేత అతడు మంచాన పడి కాయిలా పడి చనిపోయాడో తెలియదు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఆ యవనస్తుని యొక్క దేహాన్ని సమాధికి తరలిస్తున్నారు. ఆ తల్లికి ఒక్కడే కుమారుడు. గుండె పగిలిన స్థితి. ప్రియ దేవుని బిడ్డ, ఆవిడ ఒక విధవరాలు. భర్త ఆమె జీవితంలో లేడు. అతడెప్పుడో చనిపోయాడు. ఉన్నది కేవలం ఒకే ఒక దీపం. అతడే ఆమె కుమారుడు. ఆ కుమారుడు కూడా తన జీవితంలో ఒక ఆనందాన్ని, ఒక సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తాడనుకుంది ఆ తల్లి. కానీ విధి ఆమెను వంచింది. ఆ కుమారుడు చనిపోయాడు. ఆ తల్లి తన గుండెలు బాదుకుంటూ ఆ పాడె మోస్తున్నటువంటి వారి వెనక, తన కొడుకు వెనకాల ఏడుస్తూ అడుగులు ముందుకేస్తుంది. ఆమె అడుగులు చాలా భారంగా ముందుకు కదులుతున్నాయి. ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి అది. ఆ ఊరి వాళ్ళు చాలామంది ఆమెతో ఉన్నారు. ఎవరు కూడా ఆమెని ఓదార్చలేకున్నారు. నిజంగా ఎవరు ఓదార్చగలరు? ఏడవద్దు అని చెప్పగలరు. ఆమె భుజాన్ని తట్టగలరు. మేమున్నాం కదా అని చెప్పగలరు. కానీ ఆమె గుండెలో ఉన్న దుఃఖాన్ని, ఆ వేదనని ఎవరైనా తీసివేయగలరా? ఎవరునూ తీసివేయలేరు. ఆ విధంగా ఆ తల్లి బహుగా ఏడుస్తూ దుఃఖపడి ముందు కదులుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా యేసుప్రభు వారు ఆ పాడె మోస్తున్న వారికి, ఆ ఊరి యొక్క జన సమూహానికి ఎదురుపడ్డాడు. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన ఆమెను చూచి కనికరపడిండట. ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఏడవవద్దు అని చెప్పాడు ఆయన.
ఆ పాడెను మోస్తున్నటువంటి వారిని ఆగమని చెప్పాడు. ఆ పాడెను ముట్టారు. ఆ పాడెను వారు దించారు. ఒక నిద్రపోతున్నటువంటి పిల్లవాన్ని లేపినట్లు ప్రభు ఆ పిల్లవానితో, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ చిన్నవాడు అద్భుతంగా లేచాడు. ఆ క్రింద వచనాలు చెప్తున్నాయి, ఆ పిల్లవాడు యేసు ప్రభు వారితో మాటలాడసాగెను. అవును, బతికున్నవాడు, లేకపోతే ఎదురుగా కలిసినటువంటి వాడు మాటలాడసాగాడా? కాదు. కాసేపట్లో మట్టికి మన్నుగా, దుమ్ముకు ధూళిగా, బూడిదకు బూడిదగా మారవలసినటువంటి ఒక శవం లేచి మాటలాడసాగెను. దేవుని బిడ్డ, నీ ప్రభు యొక్క శక్తి అది. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన మహామహిమ కలిగిన వాడు, ఆయన జీవం కలిగినటువంటి వాడు. ఆయన నీ మీద జాలి పడుతున్నాడు, కనికరపడుతున్నాడు. నీ పరిస్థితులలో ఒక మార్పుని తీసుకొని రావాలని ఆశించుచున్నాడు. భూమికి అప్పగింపబడవలసిన వాడు తల్లికి అప్పగించాడు. దేవుని బిడ్డ, ఇది ఎంత ఆశ్చర్యం! ఆ ఊరి వాళ్ళందరూ ఆ పాడ వెంట నడుస్తున్నారు. ఒకవేళ ఆ శవంతో కలుపుకుంటే, ఆ ఊరి వారితో కలిపి ఒకవేళ ఉజ్జాయింపుగా ఒక 200 మంది ఉండొచ్చు అనుకుందాం. ఆ శవాన్ని పాతిపెట్టిన తర్వాత వాళ్ళు 199 మందిగా ఇంటికి వస్తారు. ఎందుకనంటే ఆ శవాన్ని ఊరి వెలుపల పాతిపెట్టారు గనక. కానీ ఆ శవం కూడా వారితో పాటు ఊళ్ళోకి తిరిగి వచ్చేసింది. అతడు బ్రతికిన వాడై. ఇది నీ దేవుని శక్తి. ఇలాంటి శక్తి గల దేవుని ఎదుట నీ సమస్య ఎంతటిది, ఏ పాటిది? ప్రియ దేవుని బిడ్డ, చిన్న చిన్న సమస్యలకు ఎందుకు అలజడి చెందుతావు? ధైర్యం తెచ్చుకో. ప్రభు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ కన్నీళ్ళని ఆయన కమనీయమైన విందులుగా మార్చబోతున్నాడు. నీ కలవరాలను కనికర స్వరూపుడైన ఆ దేవుడు మార్చివేయబోతున్నాడు. ప్రభు వైపే చూడు, ధైర్యం తెచ్చుకో. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడవు. కన్నీళ్లతో వేదన చెందుతున్న నాయీను విధవరాల్ని తండ్రి మీరు బలపరిచారు. ఆమె దుఃఖాన్ని పూర్తిగా వైదొలిగించారు. తండ్రి, ఒంటరినని, నాకున్న దీపం ఆరిపోయిందని వలవల ఏడుస్తున్న ఆ తల్లి యొక్క కన్నీరిని, ఆ దుఃఖాన్ని చిటికలో మీరు దూరం చేశారయ్యా. తిరిగి ఆ కుమారుణ్ణి అప్పగించారు నాయన. మా తండ్రి, మా ప్రియుల జీవితాల్లో ఏ సమస్యలు, ఏ కష్టాలు, కన్నీరు ఉందో నాయన, ఈ ఉదయం మీరు వారిని దర్శించండి, వారిని బలపరచండి, వారికి ఒక అద్భుతాన్ని జరిగించండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.